అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ పన్ను మినహాయింపు వివరాలను ఇవ్వాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆ హార్వర్డ్ కు $2 బిలియన్ ఫెడరల్ నిధులను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వివరాలు అడిగిన నేపథ్యంలో పన్ను మినహాయింపు హోదా రద్దు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీపై బెదిరింపులకు దిగిన ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని ఆదేశించింది. లేకపోతే ఆ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ కు ఉన్న అర్హతను రద్దు చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. ఏప్రిల్ 30 నాటికి హార్వర్డ్లోని విదేశీ విద్యార్థులు చట్టవిరుద్ధమైన హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వారి రికార్డులు కూడా ఇవ్వాలని డిహెచ్ఎస్ అధికారులు ఒక లేఖ రాశారు. లేదంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తమ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులకు ఫామ్స్ జారీ చేసేందుకు ఈ ప్రోగ్రాం కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. దాంతో అమెరికాకు వచ్చేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు వాటిని ఉపయోగించుకునే వీలు లభిస్తుంది.